అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పుచ్చ సాగులో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతులు, వేసవిలో గోరు చిక్కుడు సాగు మెలకువలు, పశువులకు టోటల్ మిక్స్డ్ రేషన్ సంపూర్ణ సమీకృత ఆహారం తయారీ, తగ్గిన చెరకు సాగు విస్తీర్ణం, రైతులను సాగు వైపు ప్రోత్సహించే దిశగా ఉయ్యూరు చక్కెర కర్మాగారం చర్యలు. మండు వేసవిలో దాహార్తిని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బుజాలకు పేరు. గతంలో వేసవి కాలంలో మాత్రమే లభించే ఈ పండ్లు సూపర్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్ల రాకతో ఏడాది పొడవునా వినియోగంలోకి వచ్చాయి. దీనికి తోడు ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగి పండ్ల వాడకం ఊపందుకున్నాక రైతుకు సాగు లాభదాయకంగా మారింది. పుచ్చను నవంబర్, డిసెంబర్ మాసాలు మొదలు మార్చి మాసం వరకు దఫదఫాలుగా విత్తుకుంటే మార్కెట్ డిమాండ్ను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో అధిక దిగుబడులనిచ్చే పలు సంకర రకాలు అందుబాటులోకి రావటంతో పాటు డ్రిప్, మల్చింగ్, ఫెర్టిగేషన్ వంటి ఆధునిక సాగు విధానాలు రైతుల పాలిట వరంగా మారాయి. 80 నుంచి 90 రోజులకు అందివచ్చే పుచ్చ నుంచి ఎకరాకు 25 నుంచి 30 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. పుచ్చ సాగులో ఆది నుంచి చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి. మనము వేసవి కాలంలో కనుక చూసుకుంటే అందరికీ ఇష్టమైనటువంటి పుచ్చ అనేటువంటిది చాలా డిమాండ్ ఉన్నటువంటి పంట. అధిక ఉష్ణోగ్రతతో కూడినటువంటి పొడి వాతావరణం అనేటువంటిది మిక్కిలి అనుకూలము. పుచ్చ సాగుకు ఒండ్రు నేలలు, ఇసుకతో కూడినటువంటి రేగడి నేలలు ఇలాంటివి అనుకూలము. రకాల్లో మనకు IHR నుంచి రిలీజ్ అయినటువంటివి అర్కా మానిక్, అర్కా జ్యోతి, అర్కా మధు అనేటువంటివి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నవి. షుగర్ బేబీ రకం అనేటువంటి మార్కెట్లో ప్రాచుర్యం పొందినటువంటిది. దీంట్లో ఎర్రటి కండ కలిగినవి, అలాగే పసుపు కండ కలిగినటువంటి మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. విత్తన మోతాదు కూడా చూసుకుంటే గనక రకాలకైతే గనక 300 నుంచి 400 గ్రాములు ఒక ఎకరానికి అవసరం. అదే హైబ్రిడ్స్ అయితే గనక 600 నుండి 700 గ్రాములు అనేటువంటివి ఒక ఎకరానికి అవసరము. ప్రధానంగా మనము 2-3 సార్లు దున్నిన తర్వాత చివరి దుక్కిలోనే వర్మీ కంపోస్ట్ లేకపోతే పశువుల పేడని ఒక ఎకరానికి 4 నుంచి 5 టన్నులు చివరి దుక్కులో కలియదున్నాలి. 2.5 నుంచి 3 మీటర్ల దూరంలో 1.5 నుంచి 2 అడుగుల వెడల్పైనటువంటి కాలువలు అనేటువంటివి చేసుకోవాలి. నేలలు తయారు చేసుకున్న తర్వాత మనకు భాస్వరాన్ని ఇచ్చేటువంటి ఎరువులు 32 కిలోలు అనేటువంటిది అవసరము. చివరి దుక్కులో వేసుకోవాలి. 90 కిలోల నత్రజనిని 3 దఫాలుగా వేసుకుంటాము. మొదటి దఫాలో విత్తేటప్పుడు 25 నుంచి 30 రోజుల కాలంలో రెండో దఫాగా, మూడో దఫాగా 50 నుంచి 60 రోజుల తర్వాత మూడో దఫాగా వేసుకోవాలి. అలాగే పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను 2 దఫాలుగా, మొదటి దఫా విత్తేటప్పుడు, రెండో దఫా 50 నుంచి 60 రోజుల కాలంలో యూరియాతో కలిపి వేసుకున్నట్లయితే గనక కాయలు అనేటువంటివి మంచి నాణ్యత కలిగి ఉంటాయి. ఈ పంటకు సూక్ష్మ పోషకాలు అనేటువంటివి చాలా అవసరము. బోరాన్ అనేటువంటిది ఆడపూల శాతాన్ని పెంచడానికి 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 3 గ్రాముల బోరాక్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
అంతర కృషి విషయానికి వస్తే గనక ప్రధానంగా పుచ్చను మనము మల్చింగ్ విధానంలో సాగు చేస్తాము. సో దీని వలన మనకేంటంటే కలుపు నివారణ అనేటువంటిది సులభతరం చేసుకోవచ్చు. మల్చింగ్ లేనటువంటి సమయంలో గనక చూస్తే పెండిమిథాలిన్ అనేటువంటి కలుపు మందును 1 లీటర్ 200 లీటర్ల నీటికి కలిపి 1 ఎకరానికి తిన్న తర్వాత అంటే 24 నుంచి 48 గంటల లోపు మనము స్ప్రే చేసుకోవాలి. పూతకు వచ్చే కంటే ముందు అంటే 30 రోజుల తర్వాత గనక తీగ చివర్లు కనుక మనము తుంచినట్లయితే పక్క తీగలు అనేటువంటిది వృద్ధి చెంది ఎక్కువ శాతము కాయలు రావడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. తర్వాత నీటి యాజమాన్యం వాతావరణ పరిస్థితులను బట్టి, తర్వాత నేలని బట్టి, నేల స్వభావాన్ని బట్టి ఒక పంట కాలంలో 4 నుంచి 6 నీటి తడులు అనేటువంటివి ఈ పంటకు అవసరము. వీటిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రైతులు ఎక్కువ మంది కాయ పక్వానికి వచ్చే సమయంలో ఒక వారం రోజుల ముందు మనము కాయ తెంపుతున్న టైంలో కనుక నీళ్ళ తడులు ఇస్తే కాయలు పగిలి నాణ్యత అనేటువంటిది దెబ్బతింటుంది. దీని వలన కాయ నిల్వ శాతం తగ్గుతుంది, దాంతోపాటు నాణ్యత దెబ్బతింటుంది, మార్కెట్ రేట్ అనేటువంటిది రాదు. కాబట్టి తొలి దశలో తర్వాత కాయ పెరుగుతున్న దశలో మనము నీటి తడులు అనేటువంటివి ఇవ్వాలి. తర్వాత మనం సస్యరక్షణ విషయానికి కనుక చూసుకుంటే వైరస్ తెగులను వ్యాప్తి చెందించేటువంటి వివిధ రకాలైనటువంటి తామర పురుగులు, తెల్లదోమ, రసం పీల్చేటువంటి పురుగులను నివారించాలి. నాటిన తర్వాత పసుపు మరియు నీలిరంగు కలిగినటువంటి జిగురు పల్లాలను పంట నుంచి 1.5 నుంచి 2 అడుగుల ఎత్తులో అమర్చుకుంటే దీని ద్వారా వివిధ రకాలైనటువంటి రసం పీల్చేటువంటి పురుగుల యొక్క ఉధృతిని చూసుకోవచ్చు. దానికి అనుగుణంగా మనము 1500 ppm కలిగినటువంటి వేప నూనెను 5 ml 1 లీటర్ నీటికి కలిపి వారం 10 రోజుల వ్యవధిలో గనక స్ప్రే చేసుకోవడం వల్ల పురుగుల యొక్క ఉధృతిని తగ్గించవచ్చును. అదే గనక తెగుళ్ళ విషయానికి వస్తే బూడిద తెగులు అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సల్ఫర్ తో కూడినటువంటి ఏవైనా ఫంగిసైడ్స్ ఐక్లోబ్యూటనైల్ 1 ml 1 లీటర్ నీటికి, హెక్సాగోనజోల్ అయితే 2 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. పశుపోషణ అవసరాల కోసం ప్రతిరోజు పచ్చి మేతలు, ఎండు మేతలు, దాణాలను అందిస్తూ ఉంటారు. ఎండు మేతల విషయంలో లభ్యతను బట్టి అయితే వరిగడ్డి కానీ లేదా చొప్పను కానీ అందించడం పరిపాటి. అయితే ఈ 3 కాకుండా ఈ మధ్య టీఎంఆర్ అని మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దీన్నే టోటల్ మిక్స్డ్ రేషన్ అంటుంటారు. ఈ టీఎంఆర్ను అధిక వ్యయం పెట్టి కొనుగోలు చేసి రైతులు తాము అందించే మేతలతో పాటుగా అందిస్తున్నారు. టీఎంఆర్ను ఇస్తే పచ్చి మేతలు ఇవ్వాలా, అవసరం లేదా, అసలు టీఎంఆర్ను ఎందుకు, ఎలా అందించాలి అనే విషయంపై చాలామంది రైతులకు అవగాహన లేదు. మనకు లభించే వ్యవసాయ వ్యర్థాలతో ఈ టీఎంఆర్ను సొంతంగానే తయారు చేసుకోవచ్చు. నిన్నటి అన్నదాతలో రైతులు సొంతంగా దానాను తేలిగ్గా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా. మరి సంపూర్ణ సమీకృత ఆహారం ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి అన్నదాతలో రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పశు వైద్య కళాశాల పశుపోషణ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు నుంచి తెలుసుకుందాం. సంపూర్ణ సమీకృత ఆహారము, దాన్ని ఏమంటారంటే టోటల్ మిక్స్డ్ రేషన్ అంటారు. ఇది ఎప్పుడు అవసరం పడుతుందంటే మనకి ఇప్పుడు సాంద్ర పద్ధతిలో అంటే ఒకే చోట 100 పశువులు 200 పశువులు పెట్టుకుని ఉంటాము. పశువులని బయట పంపించి వాటికి మేతని అవి తిరిగి వచ్చి కొట్టంగా వచ్చే విధంగా లేనప్పుడు టీఎంఆర్ని మనము ప్రిఫర్ చేయొచ్చు. పశువు యొక్క బరువును బట్టి అంటే 2.5% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటారు. అంటే ప్రతి పశువుకి డ్రై మ్యాటర్ బేసిస్ మీద 400 కేజీల పశువుకి 12 కేజీల టీఎంఆర్ వరకు అవసరం పడుతుంది పూటకి. అట్లా 3 పూటలు ఇవ్వాలి. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలని మనము చాకచక్యంగా అంటే వాటిని ఏమంటే వేస్టేజ్ కాకుండా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ చొప్ప ఉంది, లేకపోతే వరిగడ్డి ఉంది, లేదంటే ఇప్పుడు మనకి స్టోవర్ అంటారు, మక్కలు తీసిన తర్వాత ఉన్న వేస్టేజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనకి రేషియోస్ ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాలను ఇంక్లూడ్ చేసే రేషియోస్ ఒక 40% దానా పెట్టుకుంటూ ఇంకొక 60%
ఈ వ్యర్థ పదార్థాలను ఇంక్లూడ్ చేసుకుంటే అది టోటల్ మిక్స్ రేషన్ కింద మనము యానిమల్కి ఒక పూటకి ఇచ్చేయచ్చు. ఇంకా దీంతో పాటు ఎక్స్ట్రాగా మనం ఇంకొక ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ ఇవ్వాల్సిన అవసరం పడదు. సో 60% వ్యర్థ పదార్థాలు, తర్వాత 40% దానా, ఈ రెండు కాంపోనెంట్స్ కలుపుకొని మనము టోటల్ మిక్స్ రేషన్గా చేసుకుని పశువుకి ఒక పూటకి 12 నుంచి 14 కేజీల వరకు ఇచ్చుకుంటే ఇంకా ఒక మంచినీళ్ళు తప్ప ఇంకేది ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉపయోగాలు ఏంటంటే వ్యర్థ పదార్థాలని అదే పనిగా మనం ఇచ్చుంటే పశువుకి ఏం చేస్తుందంటే పశువు వదిలివేయడము లేకపోతే తీసుకోకపోవడము తినకపోవడం చేస్తుంది. కానీ ఈ వ్యర్థ పదార్థాలని ఫస్ట్ మనము వ్యవసాయ భూమి నుంచి కలెక్ట్ చేసుకుని తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు కత్తిరించుకొని ఆ తర్వాత ఆ చిన్న ముక్కల్ని మనము దానాతో కలుపుకొని, అంటే రేషియోస్ ఉంటాయి. ఒకవేళ పశువు ప్రొడక్షన్ అంత లేదు అనుకున్నప్పుడు లేదా పశువు 4 లీటర్ కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు పాలు అనుకున్నప్పుడు 70% వ్యర్థ పదార్థాలని 30% దానాన్ని కలుపుకోవచ్చు. అదే పశువు బాగా పాలిస్తుంది అంటే లేదంటే 6 నుంచి లేదా 10 అదే 9 లీటర్ల కన్నా ఎక్కువ పాలిస్తే కనుక మనము 50% వ్యర్థ పదార్థాలని తర్వాత 50% దానాన్ని కలుపుకొని మనము పశువుకి ఇవ్వాలి. సో ఈ విధంగా ఏమవుతుందంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాలని మనకు వేస్టేజ్ లేకుండా పడవేయకుండా మనము ఈజీగా ఈ కలుపుకొని ఇంకోటి ఏంటంటే ఈ వ్యర్థ పదార్థాలని ఎప్పుడైతే మనం టీఎంఆర్గా మార్చుకుంటామో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైతే మనకి అవసరం ఉంటుందో అప్పుడే వాడుకోవచ్చు. వేసవిలో చేపట్టే కూరగాయల సాగు రైతుకు కొంత ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుంది. స్వల్పకాలంలో అందివచ్చే కూరగాయల్లో గోరుచిక్కుడు ఒకటి. ఈ పంటను జనవరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకునే అవకాశం ఉంది. గోరుచిక్కుడును అంతర మిశ్రమ పంటగా పండ్ల తోటల్లో సైతం సాగు చేసుకునే అవకాశం ఉంది. గోరుచిక్కుడు సాగులో చీడపీడల సమస్య కూడా తక్కువే. నీటి ఎద్దడి సైతం తట్టుకుంటుంది. ఇటీవలి కాలంలో పెరిగిన డిమాండ్తో సాగు విస్తీర్ణము పెరుగుతోంది. వేసవి పంటగా గోరుచిక్కుడు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. మనకు వేసవిలో పండే కూరగాయలలో గోరుచిక్కుడు అనేది బాగా తట్టుకుంటుంది ఎండ తీవ్రతను కూడా. దీన్ని మనము విత్తుకోవడానికి అనువైన సమయం ఏంటంటే జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు మనం ఈ గోరుచిక్కుడును సాగు చేసుకోవచ్చు. దీనికి ముందుగా పొలాన్ని బాగా 2-3 సార్లు దున్ని మెత్తటి దుక్కి చేసుకోవాలి. ఈ ఆఖరి దుక్కిలోనే మనకు ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, దాంతోపాటు ట్రైకోడర్మా విరిడి కలిపినటువంటి వేపపిండి కానీ లేదంటే పశువుల ఎరువు కానీ దుక్కిలో జల్లుకోవాలి. ఒక 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి మరియు ట్రైకోడర్మా విరిడి కలిపి మాగబెట్టి ఒక 10-15 రోజులు మాగబెట్టిన తర్వాత ట్రైకోడర్మా విరిడి అనేది బాగా వృద్ధి చెందుతుంది. దీన్ని మనం విత్తనాలు వేసుకునే ముందు ఆఖరి దుక్కిలో 1 ఎకరం పొలంలో మొత్తం జల్లేసుకోవాలి. సో రకాలకు వచ్చినట్లయితే పూసన్ బహార్, సదాబహార్ అనే రకాలు సాగు చేస్తారు. ఇంకా ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నవి. విత్తనాలు మనకు ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం అవుతుంది. కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు, అలాగే ట్రైకోడర్మా విరిడి అనేది ఒక 8 గ్రాములు విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. ఎండాకాలం మనకు ఒత్తుగా నాటుకోవాలి. 2 వరుసల మధ్యలో 40 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండే విధంగా ఒక్కొక్క దగ్గర 2 లేదా 3 విత్తనాలు నాటుకుంటూ ఉండాలి. విత్తనాలు నాటు వేసిన తర్వాత మనకు మొదటి తడి ఇస్తాము. కలుపు రాకుండా ఉండడానికి పెండి మిథలిన్ అనే మందు అయితే ఎకరానికి ఒక 1.5 లీటర్ 200 లీటర్ల నీళ్ళు కలిపి తడి నేల మీద 48 గంటల లోపల మనం పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా మొదటి దశలో వచ్చేటువంటి కలుపు గణనీయంగా మనం తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే కలుపుని ఈ 30-40 రోజుల మధ్యలో ఒకసారి ఈ మనుషులతోని కానీ లేదంటే గుంటతోని కానీ తీసి మనం కలుపును నివారించుకోవాలి. అంటే మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 150 కిలోలు, అలాగే యూరియా అనేది 20 కిలోలు, పొటాష్ అనేది 15 నుంచి 20 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. 30-40 రోజుల దశలో పంట యొక్క గ్రోత్ కొరకు యూరియా ఒక 20 కిలోలు, అలాగే పొటాష్ ఒక 15 నుంచి 20 కిలోలు పాదులలో వేసుకొని నీటి తడిని ఇవ్వాలి.
తర్వాత మనకు ఈ రసం పిలిచి పురుగుల బెడద నుంచి వీటిని నివారించుకోవడానికి ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు లేదంటే ఫిప్రోనిల్ అయితే 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఎండు తెగులు, భూమిలో తేమ ఉన్నా కానీ మొక్కలు వడలిపోయి నిలువుగా చనిపోతూ ఉంటాయి. సో గోరుచిక్కుడులో ఎండు తెగులు బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవడము తప్పనిసరి. సో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత కూడా ఈ తెగులు గమనించినట్లయితే మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు లీటర్కి 3 గ్రాములు చొప్పున కలిపి మొక్క మొదలలో పోస్తూ ఉండాలి. ఆకుమచ్చ తెగులు ఏంటంటే ఆకుల మీద మొదటగా నీటి వర్ణంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అవి పెద్ద అవుతూ నల్లగా ఏర్పడి ఆకులన్నీ మాడిపోయి రాలిపోతూ ఉంటాయి. సో ఇది ఆకుల మీదనే కాకుండా కాయల మీద కూడా పాకే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి కార్బనిజం అయితే 1 గ్రాము లేదైతే కార్బనిజం మరియు మ్యాంకోజెబ్ కలిపిన మందు అయితే లీటర్కి 2 గ్రాములు చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చు. ఈ కాయలు ఏర్పడిన తర్వాత గుత్తులుగా ఏర్పడతాయి. సో లేత కాయలనే మనము మార్కెట్కి తెంపుకోవడం ఉంటుంది. ప్రతి 2 రోజులకు ఒకసారి మనం కాయ కోత అనేది చేపడుతూ ఉండాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వేసవి కాలంలో కూడా ఈ గోరుచిక్కుడు నుంచి మంచి ఆదాయం పొందవచ్చు. వాణిజ్య పంటగా రైతుల ఆదరణ పొందిన చెరకు సాగు గత కొన్నేళ్లుగా ప్రాభవం కోల్పోతోంది. సాగు గిట్టుబాటు కాకపోవడం, కూలీల సమస్య, కర్మాగారాల నుంచి సరైన ప్రోత్సాహం దక్కకపోవడం వంటివి సాగు విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే చెరకు సాగుకు పునర్వైభవం తీసుకువచ్చే దిశగా ఉయ్యూరులోని కేసీపీ యాజమాన్యం ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా సాగులో యాంత్రీకరణను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని వీరు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం పెంపుకు సంబంధించి ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారం అధికారి రవీంద్రనాథ్ చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లాలో ఒకప్పుడు చెరుకు బాగా సాగయ్యేది. రైతులు వరి అలాగే మినుము పంటలతో పాటు చెరుకును కూడా అత్యధిక సంఖ్యలో సాగు చేసేవాళ్ళు. అయితే కూలీల కొరత, ధరల పెరుగుదల కారణంగా ఈ చెరుకు రైతును సాగు చేసేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కృష్ణా జిల్లాలో ఉన్న చెరుకు పరిశ్రమలు దాదాపు మనుగడ ప్రసాదకమైందని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు రైతులు ఈ చెరుకు సాగుకు వెనకడుగు వేస్తున్నారు, అలాగే ఈ చెరుకు పరిశ్రమ యాజమాన్యం చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అన్న అంశాలను వివరించేందుకు ఉయ్యూరు కేసీపీ చెరుకు చక్కెర కర్మాగారం అధికారి రవీంద్రనాథ్ చౌదరి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా కృష్ణా జిల్లాలో గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం చెరుకు సాగు అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకని? రకరకాల కారణాలు ఉన్నాయండి. నరుకుడు తోలుడు ఖర్చులు పెరిగిపోవడం వలన రైతులు కూడా కొంచెం వెనుకంజ వేయటం జరుగుతుంది. దాని తగ్గట్టు మన కేసీపీ యాజమాన్యం చెరుకులో నరుకు కూలీల సమస్యని దృష్టిలో ఉంచుకుని యాంత్రీకరణకు దిశగా తమిళనాడు నుంచి ఒక 7 మిషన్లు హార్వెస్టర్స్ తీసుకొచ్చాం. కేసీపీ ఫ్యాక్టరీ తరఫు నుంచి 2 సొంత మిషన్లు ఉన్నాయి. దాదాపు మనం టోటల్ ఓవరాల్గా 1500 ఎకరాల్లో మిషన్కి అనుగుణంగా 56 అంగుళాలు అంటే 4.5 అడుగులు లేదా 5 అడుగుల దూరంలో చాలు వేసుకుని కనుక మనం వేసుకుంటే కనుక హార్వెస్ట్ కొడతాకి అనువుగా ఉంటాం. దాని తగ్గట్టు మేము రైతుల్ని మొబిలైజ్ చేస్తున్నాము. ఎక్కడైనా సరే మన ప్రాంత పరిధిలో 10 ఎకరాలు ఈ యాంత్రీకరణకు అనువుగా దూరపు చాళ్ళు వేస్తే కనుక మేమే హార్వెస్టర్తో నరికి తీసుకెళ్తాము. 660 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి 20 కిలోమీటర్ల లోపు 1100 రూపాయల్లో అయిపోతుందండి. దానికి కానీ ఈ సంవత్సరం మేము 3300 రేటు ప్లస్ 400 సబ్సిడీ. యాంత్రీకరణలో వేసినందుకు ఒక టన్నుకు అదనంగా 100 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎరువులవి కూడా మనం రైతులకి అప్పుగా ఇస్తున్నాము. అలాగే వడ్డీ లేని రుణం 20,000 రూపాయల వరకు మనం ఇస్తున్నాము. చెరుకు వ్యవసాయ ఖర్చుల నిమిత్తం స్వల్ప వడ్డీతో కూడిన అది ఒక 20,000 దాకా ఇస్తున్నాము. నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు వేసుకున్న చెరుకు రైతులకి ఎకరానికి 10,000 రూపాయలు సబ్సిడీగా మనం ప్రకటించింది. సార్, ప్రధానంగా ఈ చెరుకులో దిగుబడి అనేది కొంత రైతుల్ని కొంత నిరాశపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ధాన్యం సాగు చేశారనుకోండి, ఎకరానికి వచ్చేసరికి దగ్గర 45 బస్తాలైనా దాని తర్వాత అపరాలు సాగు చేస్తారు. ఈ 2 పంటల్లో చేతికి వస్తే రైతులకి కొంత డబ్బు అనేది కనబడుతుంది. కానీ ఒక్క చెరుకు సాగు చేయడం వల్ల అది కనుక దిగుబడి రాకపోతే రైతులు అప్పుల పాలైపోతున్నామని రైతుల నుంచి ఒక వాదన ఉంది. అయితే ఈ చెరుకు దిగుబడిని పెంచేందుకు ఏమన్నా కొత్త వంగడాలను ఏమన్నా ఇంట్రడ్యూస్ చేశారా? ఏంటి పరిస్థితి? చెరుకు వంగడాలు కొత్తవి వచ్చినాయండి. 223 అనే ఒక రకం, IRM 3,
2346 107 అని కొత్త రకాలు అన్నీ వచ్చినాయి. రైతు జాగ్రత్త చేసుకుంటే ఒక 60 టన్నుల దాకా దిగుబడి రావడానికి అవకాశం ఉందండి. తర్వాత మన కాసి యాజమాన్య పద్ధతులు కూడా మనం అవలంబించాలి. అవన్నీ అవలంబిస్తే కనుక దిగుబడులు వస్తాయండి. కాకపోతే ఏంటంటే కొన్ని లోపాలు ఉంటాయి. సేద్యం ఏదైనా అదనుకు తగ్గట్టు చేయాలి. మనం చెరుకు వ్యవసాయం గిట్టుబాటు అవుద్ది, దాని తగ్గట్టు మన అదును తగ్గట్టు మనం చేసుకోవాలి. దాని తగ్గట్టు యాంత్రీకరణ కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో ఒక చక్కెర కర్మాగారం ఉంది, పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఒక చక్కెర కర్మాగారం ఉంది, గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఒక చక్కెర కర్మాగారం ఉంది. వీటి పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే చెరుకు అనేది గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో పరిశ్రమల మనుగడ ఎట్లా ఉంది ఇప్పుడు? కృష్ణా జిల్లాలో 3 ఫ్యాక్టరీలు నడిచాయి. కేసీపీ చక్కెర కర్మాగారం ఉయ్యూరు దాదాపు 12 లక్షలు ఆడేది. చల్లపల్లిలో ఒక కర్మాగారం ఉండేది. డెల్టా షుగర్స్ అని చెప్పి హనుమాన్ జంక్షన్లో ఒక కర్మాగారం ఉంది. ఈ 3 కర్మాగారాల్లో మన ఉయ్యూరు కర్మాగారమే గానుగాడుతుంది. మెయిన్ కారణం ఏంటంటే కూలీలు కొరత, లేబర్ ప్రాబ్లం అనేది ప్రతి పంటలోనూ వచ్చింది. దాని తగ్గట్టు ఏంటంటే రైతులు ఎప్పుడైతే లేబర్ రేట్లు అవి పెరిగిపోయినాయో వేరే పంటలకి షిఫ్ట్ అవుతున్నారు. దానికి ఏంటంటే మేము ఏ ఫ్యాక్టరీ ఇవ్వనటువంటి సబ్సిడీలు కూడా మేము ఇస్తూ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాము. ప్లాంటేషన్ వస్తుందండి. రైతులకి మేము సబ్సిడీ ఇస్తున్నాము, రాయితీలు ఇస్తున్నాము, లేకపోతే వాళ్ళు ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎందుకు రైతులు చెరుకును సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు? అది ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే మొత్తం అంతా కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ కౌలు రైతులకి కొంతమందికి బ్యాంకు రుణాలు అవి కూడా అందట్లేదు. ఆ బ్యాంకు రుణాల మీద కూడా బ్యాంకుల్లో కూడా మనం చెప్పి అన్ని గవర్నమెంట్ ద్వారా ఏమన్నా అవి చేస్తే కనుక బ్యాంకు రుణాలు వస్తే కనుక అవి కూడా కొంచెం రైతుకు వెసులుబాటుగా ఉంటుందండి. బ్యాంకులు దాదాపు రుణాలు ఇవ్వటం మానేసి దానికోసం అని చెప్పి మేమే 20,000 రూపాయలు వడ్డీ లేని రుణం, 20,000 రూపాయలు స్వల్ప వడ్డీతో ప్లస్ 10,000 రూపాయలు, అంటే ఎకరానికి మొక్క తోటకి ఒక 50,000 రూపాయల వరకు మేమే అప్పిస్తున్నామండి. కాకపోతే బ్యాంక్ కూడా కొంచెం లోన్లు ఇస్తే కనుక కౌలుదారులకి కొంచెం ముందు రావడానికి అవకాశం ఉంది. రైతుల్ని చెరుకు సాగు వైపు మళ్లించేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైతులను ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు? అట్లాగే చెరుకు సాగు చేయండి మేమున్నాము అన్న భరోసా రైతులకు ఎట్లా కల్పించబోతున్నారు? మనకి రికవరీ యావరేజ్ ఇప్పుడు 8 ఉందండి. అయినా కానీ మా యాజమాన్యం ఎఫ్ఆర్పి 3290 రూపాయలు ప్లస్ 400 రూపాయలు సబ్సిడీ కలుపుకుని 3690 రూపాయలు మనం ఈ రోజున ఇస్తున్నాము. ఎరువులు కూడా 2 బస్తాలు యూరియాను, 2 బస్తాలు కాంప్లెక్స్ ఎరువులు కూడా మనం ఇస్తున్నాము. అలాగే ఒక 10 ఎకరాలు వేసుకుంటే కనుక ఎవరన్నా కోరితే కనుక మన కంపెనీ తరఫున కూడా చెరుకు నరకటానికి చెరుకు నరికి హార్వెస్టింగ్ మూటాని మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. అది ఒక్కటే కాకుండా ఇప్పుడు మనకి మెయిన్ సమస్య ఏంటంటే లేబర్ సమస్య. ఈ లేబర్ సమస్యని మనం అధిగమించడానికి యాంత్రీకరణ కూడా బాగా మేము ప్రోత్సహిస్తున్నామండి. దాని తగ్గ మిషన్స్ మనం కూడా బయట నుంచి అవుట్ సోర్సింగ్ తీసుకుంటున్నాం. కొత్తగా మిషన్ 1,20,00,000 పెట్టి కొత్త మిషన్ కొన్నాం. మనం ఈ సంవత్సరం కొంచెం మోటివేట్ చేస్తున్నాం. చెరుకు టన్నుకు మద్దతు ధర విషయంలో రైతులు ఇంకా పెరిగితే కొంచెం బాగుంటుంది, మాకు కొంత ఆర్థిక వెసులుబాటు వస్తుందంటూ కూడా రైతులు చెప్తున్నారు. మద్దతు ధర విషయంలో ఏమన్నా పెంచే ఆలోచన ఉందా? రైతులు ఏమన్నా ఆర్థిక వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటుందా? మద్దతు ధర వచ్చేసరికి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. దీనికి ఎఫ్ఆర్పి అంటారు. ఎఫ్ఆర్పి 9.5 రికవరీ మీద 3290 రూపాయలు చొప్పున మన ఫ్యాక్టరీ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో కూడా మన సబ్సిడీలు అన్ని కలుపుకుంటే కనుక మనం 400 రూపాయలు ఇస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఈ చక్కెర కొనుగోళ్లు అమ్మకాలు అన్నీ కూడా గవర్నమెంట్ ఆజమాయిషీలో ఉంది. ఒక చక్కెర బ్యాగ్ తయారవడానికి 47 రూపాయల దాకా పడుతుంది. కానీ చక్కెర రేట్ ఎంత ఉందండి? 38-39 రూపాయలు మించి ఉంటుందా. అది కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే గవర్నమెంట్లు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. నెలకి ఇంత రిలీజ్ చేయాలని చెప్పి మొత్తం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలకు అనుగుణంగానే చక్కెర ఫ్యాక్టరీలు షుగర్ బయటకు అమ్మటం జరుగుతుంది. ఆ రేటు కూడా పెరగాలండి. ఆ రేటు పెరిగినప్పుడు ఇంకా సబ్సిడీలు అవి కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ దీన్ని మించి మనం చేస్తున్నాం. ఆల్రెడీ 39 రూపాయలు 40 రూపాయలు చక్కెర రేటు ఉన్నా మనం ఆల్రెడీ 47 రూపాయలు చక్కెర బ్యాగ్ బయటకు వచ్చేసరికి కాస్ట్ అవుతున్నా చెరుకు రైతులు ప్రోత్సహించడానికి ఇన్ని సబ్సిడీ పెట్టేసి మేనేజ్మెంట్ ప్రోత్సహిస్తానండి. కొన్ని చర్యలు తీసుకుంటే అంటే కౌలు రైతులకి బ్యాంక్ లోన్లు ఇంచుమించుగా ఎవరు ఇవ్వట్లేదండి. అసలు పూర్తిగా వెళ్తే కనుక బ్యాంక్ లోన్లు ఇవ్వట్లేదు. ఆ బ్యాంక్ లోన్లు కూడా మనం కొంచెం చేస్తే కనుక రైతు కొంచెం ముందుకు రావడానికి అవకాశం ఉందండి. మా కంపెనీ తరఫు నుంచి అయితే మట్టుకి 100% మేము రైతుకి ఇబ్బంది లేకుండా సుమారుగా 50,000 రూపాయల దాకా మేము ముందే పెట్టుబడి పెడుతున్నాం. ఒకప్పుడు జిల్లాకే తలమానికంగా నిలిచిన ఈ చెరుకు సాగు అనేది క్రమేపీ కూలీల కొరత కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులను కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా కృష్ణా జిల్లాలో చెరుకు సాగు అనేది చాలా వరకు కూడా తగ్గింది. రైతులు ఇతర పంటలను సాగు చేస్తున్నారు తప్ప చెరుకు సాగు చేసేందుకు మాత్రం ముందు రావట్లేదు. అయితే తిరిగి రైతులను చెరుకు సాగు వైపు మళ్లించేలా చక్కెర కర్మాగారాల యాజమాన్యం కూడా చర్యలు చేపట్టి ఇందుకు సంబంధించి కూడా కొత్త వంగడాలను తయారు చేయడంతో పాటు రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు కూడా అనేక రాయితీలు, ఎరువులు, అలాగే
పురుగు మందులు, కూలీలకు వంటి ఇతర అంశాల్లో కూడా రైతులకు మేలు చేసేందుకు కూడా అటు ప్రభుత్వం అలాగే ఇటు చక్కెర కర్మాగారాల యాజమాన్యం కూడా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఈ చెరుకు సాగు అనేది గణనీయంగా పెంచేందుకు పరిశ్రమల యాజమాన్యం కూడా చర్యలు చేపట్టింది. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.